ఓం శ్రీమాత్రే నమః. మనము నిన్నటి వీడియోలో 35 నుంచి 40 వరకు లలితా సహస్రనామాల యొక్క శ్లోకాల యొక్క అర్థాన్ని అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు 41 నుంచి 45 వరకు సహస్రనామాల యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. 41వ నామం ఏంటి అంటే భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఇది 41వ శ్లోకం అండి. భవానీ అంటే శివుని భార్య. బౌడు అంటే శివుడు, భవానీ అంటే శివుని భార్య. భావనాగమ్య అంటే ఆలోచించడం ద్వారా పొందగలిగినది. భవారణ్య కుటారిక అంటే ఏంటి? దుర్భరమైన జీవితాన్ని నరికివేయడానికి ఉపయోగించే గొడ్డలి వంటిది అని అర్థం. భద్రప్రియం అంటే శుభములు శ్రేష్టములైనటువంటి వాటి యందు ఇష్టము కలిగినది అని అర్థం. భద్రమూర్తి అంటే శుభమైన లేదా మంగళకరమైనటువంటి స్వరూపము కలిగినది అని అర్థం. భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యములను ఇచ్చినటువంటిది. ఇది 41వ శ్లోకం యొక్క మీనింగ్ అండి. తర్వాత 42వది శ్లోకం ఏంటి మరి? భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్యా భయాపహ శాంభవీ శారదారాధ్య శర్వాణి శర్మదాయిని. ఇది 42వ శ్లోకం. భక్తి ప్రియ అంటే తన పట్ల భక్తిని ఇష్టపడేది, తనని భక్తిగా సేవించేవారిని ఇష్టపడేది అని అర్థం. తన పట్ల భక్తిని ఇష్టపడేది. భక్తి గమ్య భక్తికి గమ్యమైనటువంటిది అంటే భక్తితో చేరుకోగలిగేది అని అర్థం. భక్తి వశ్య అంటే భక్తి చేతనే వశమవుతుంది అని అర్థం. భయాపహ అన్ని భయములను పోగొట్టున్నది. శాంభవి అంటే ఎవరు? శివుడి భార్య అని అర్థం. శారదారాధ్య అంటే ఎవరు? శారదారాధ్య సరస్వతి మొదలైన వాగ్దేవతలచే పూజింపబడునది అని అర్థం. శారదారాధ్య అంటే సరస్వతి మొదలైన వాగ్దేవతలచే పూజింపబడుచున్నది అని అర్థం అన్నమాట. శారదారాధ్య. తర్వాత శర్వాణి అంటే ఎవరు? శర్వుని యొక్క భార్య. శర్వుడు ఎవరు మరి? పరమేశ్వరుని అష్టమూర్తులలో 2వ వాడు శర్వుడు. శర్వుని భార్య శర్వాణి. శర్మదాయిని అంటే భోగభాగ్యాలను ఇచ్చునది. ఇది 42వ శ్లోకం. నెక్స్ట్ 43వ శ్లోకం. శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచ్చంద్ర నిబానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన. ఇది 43వ శ్లోకం. మరి శాంకరి అంటే ఎవరు? శంకరుని భార్య. శ్రీకరి అంటే ఎవరు? ఐశ్వర్యమునిచ్చునది. సాధ్వి అంటే ఏంటి? సాధు ప్రవర్తన గల ప్రతివ్రత. శరచ్చంద్ర నిబానన అంటే ఏంది? శరచ్చంద్ర నిబానన అంటే శరత్కాలములోని చంద్రునితో సమానమైనటువంటి ముఖము కలిగినది. శరతృతువులో వచ్చేటువంటి చంద్రుడు ఏ విధంగా వస్తాడో ఆ చంద్రునితో సమానమైనటువంటి ముఖము కలిగినది, అంతా అందమైనటువంటి ముఖము కలిగినది అని అర్థము. శాతోదరి సన్ననైన నడుము కలది అని అర్థము. తర్వాత శాతోదరి. శాంతిమతి అంటే ప్రశాంతంగా ఉండునది, శాంత స్వభావము కలిగి ఉండునది అని అర్థం. నిరాధార అంటే తనకు ఎలాంటి ఆసరా అవసరము లేనిది, అన్ని జగత్తులకు ఆమెనే ఆధారము. నిరాధార తనకు ఎలాంటి ఆసరా అవసరం లేనిది, ఆమెనే అందరికీ ఆధారము. నిరంజన అంటే మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది, అంటే నిర్మలమైన మనస్సు కలిగినది అని అర్థం. నిరంజన అంటే నిర్మలమైన మనస్సు కలిగినది అని అర్థం అన్నమాట. ఇది 43వ శ్లోకం యొక్క అర్థము. తర్వాత 44వది. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ. ఇది 44వ శ్లోకం. నిర్లేప అంటే
కర్మబంధములు అంటనిది, కర్మబంధములు అంటనిది. నిర్లేప. నిర్మల. నిర్మల అంటే ఏంది? ఏ విధమైనటువంటి మలినము లేనిది, నిర్మలమైనది, ఏ విధమైనటువంటి మలినము లేనిది. నిత్య. నిత్యమైనటువంటిది అంటే శాశ్వతమైనటువంటిది అన్నట్టు. నిత్య అంటే శాశ్వతమైనటువంటిది అని అర్థము. నిరాకార అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారము లేనిది. ఇదే ఆకారము అని కాదు, ఎలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారము లేనిది. నిరాకార, పేరులోనే కనిపిస్తుంది నిరాకార. ఆకార అంటే ఆకారం ఉన్నది, నిరాకార అంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఆకారము లేనిది అని అర్థం. నిరాకుల. నిరాకుల అంటే ఏంది? అయోమయం, అయోమయానికి గురి కావడం అనమాట. కలవరబడిన వ్యక్తులచే పొందలేనిది, అయోమయానికి గురైనటువంటిది నిరాకుల అంటే అర్థం అనమాట. నిర్గుణ అంటే ప్రకృతిలోని సత్వ, రజో, తమో అనే 3 గుణములకు అతీతమైనది అని అర్థం. నిర్గుణ అంటే ఏంటి? ప్రకృతిలో ఉండేటువంటి సత్వ, రజో, తమో అనే 3 గుణములకు అతీతమైనది అని అర్థము. తర్వాత నిష్కల. నిష్కల అంటే అవయవములు లేనిది, విభజింపబడినది, విభజింపబడనిది అంటే అవయవములు లేనిది. నిష్కల అంటే ఈజీగా అవయవములు లేనిది అని అర్థం. శాంత అంటే శాంత స్వభావము కలిగినది. నిష్కామ. నిష్కామ అంటే కామము అనగా ఏ కోరిక వికారము లేనిది. నిష్కామ అంటే ఏ కోరికలు లేనిది. నిరుపప్లవ అంటే తన భక్తులను నాశనం చేయలేనిది అని అర్థము. ఇది 44వ శ్లోకము. తర్వాత 45వ శ్లోకము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర. ఇది 45వ శ్లోకం. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర. ఇది 45వ శ్లోకం అనమాట. మరి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, నిత్యముక్త అంటే ప్రపంచ బంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొందినది అని అర్థము. నిత్యముక్త బంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొందినది అని అర్థము. నిర్వికార ఏ విధమైన మార్పు లేనిది. నిర్వికార అంటే ఏ విధమైనటువంటి మార్పు లేనిది. నిష్ప్రపంచ. నిష్ప్రపంచ అంటే ఏంటి మరి? ప్రపంచముతో ముడిలేనిది అంటే పంచభూతాలకు అతీతమైనది అని అర్థం. నిష్ప్రపంచ అంటే పంచభూతాలకు అతీతమైనది అని అర్థం. నిరాశ్రయ అంటే ఆశ్రయము లేనిది, అంటే ఎటువంటి ఆశ్రయం లేనటువంటిది అనమాట. ఆశ్రయము లేనిది. నిత్యశుద్ధ ఎల్లప్పుడూ శుద్ధమైనది, ఎల్లప్పుడూ కూడా శుద్ధమైనది అని అర్థం. నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు. నిత్యబుద్ధ అంటే ఏంది? ఎల్లప్పుడూ కూడా ఆమె జ్ఞానస్వరూపురాలు. నిరవద్య ఎప్పుడూ నిందించలేనిది, ప్రశంసించదగినది, నిందించలేనిది, ఎప్పుడూ కూడా నిందించలేనిది. నిరంతర అంటే శాశ్వతముగా ఉండునది. నిరంతర అంటే శాశ్వతముగా ఉండునది అని అర్థం. ఇది 45వ శ్లోకం యొక్క అర్థం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయినా నన్నైతే క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.